తమ 2 ఏళ్ల కౌన్సిల్ పరిపాలన కాలంలో నెల్లూరును విశేషంగా అభివృద్ధి పదంగా నడిపించడం ఎంతో సంతోషంగా ఉందని నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారంతో కౌన్సిల్ ఏర్పడి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ నెల్లూరు కార్పొరేషన్లో వైసీపీకి 54 స్థానాలు అందజేసిన ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. అందరి సహకారంతో నెల్లూరు నగరపాలక సంస్థకు సఫాయి మిత్రలో దేశంలోనే మొదటి స్థానం కైవసం చేసుకుని 10 కోట్ల నగదు బహుమతి అందుకోవడం గర్వకారణమన్నారు. మరెక్కడా లేని విధంగా త్వరలో నెల్లూరులో కమాండ్ కంట్రోల్ రూములను ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. అభివృద్ధికి తలమానికమైన నెల్లూరు కౌన్సిల్లో తాము భాగస్వాములైనందుకు ఆనందంగా ఉందని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో సుస్థిర పాలన కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ మీడియా మిత్రులందరినీ పిలుచుకొని పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసేదానికి ఒక ముఖ్య ఉద్దేశం ఈ రోజుటికి నవంబర్ నెల 22వ తారీఖు ఈ రోజుటికి మా కౌన్సిల్ ఏర్పడి అంటే మేయర్ గారి ఎన్నిక కావచ్చు, డిప్యూటీ మేయర్ గారు నేను కావచ్చు, సహచర ఇంకొక డిప్యూటీ మేయర్ కావచ్చు, ఇతర కార్పొరేటర్లు అందరూ ఎన్నిక కాబడి ఈ రోజుటికి 2 సంవత్సరాల కాలం పాటు పూర్తయింది. నవంబర్ నెల 22వ తారీఖు 2021వ సంవత్సరాన మా ఎన్నిక జరిగి మేమంతా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాల కాలం పాటు నెల్లూరు నగరపాలక సంస్థలో మా కౌన్సిల్ ఏర్పడిన తర్వాత రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా, గతంలో ఎప్పుడూ లేని విధంగా, రాబో రోజుల్లో కూడా కనీసం మేము బ్రతుకున్నంత వరకు బహుశా జరుగుతుందో లేదో తెలియని విధంగా నెల్లూరు నగర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టి 54 స్థానాలకు కాను 54 స్థానాలు ఇచ్చి నేటికి 2 సంవత్సరాల కాలం పాటు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా ఆరాధ్య నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే ప్రజలు మా మీద నమ్మకం ఉంచి మాకు ఓట్లేసి గెలిపించారో వారి ఆలోచనలకు అనుగుణంగా అనేక రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గతంలో కంటే మిన్నగా తీసుకురావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, నెల్లూరు నగరపాలక సంస్థ భారతదేశం మొత్తం మీద జరిగినటువంటి సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్లో అటు నగరపాలక సంస్థ యొక్క ఉన్నటువంటి కౌన్సిల్ మరియు ముఖ్యంగా అధికార యంత్రాంగం వీరందరి ప్రజలు ఈ ముగ్గురు యొక్క సమన్వయంతో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఈ ముగ్గురు యొక్క సమన్వయంతో దేశంలోనే పెద్ద పెద్ద మహానగరాలను సైతం పక్కకు పెట్టి నెల్లూరు నగరపాలక సంస్థ మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడమే కాకుండా ఆనాటి మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి దినేష్ కుమార్ గారు, కేంద్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు హర్దీప్ సింగ్ పూరి గారి చేతుల మీదుగా 10 కోట్ల రూపాయల నగదు బహుమతి కూడా అందుకోవడం జరిగింది. దేశంలోనే ఉన్నటువంటి అనేక మహానగరాలు వీటన్నిటినీ పక్కన నెట్టి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల యొక్క సమన్వయంతో దేశంలోనే మొట్టమొదటి స్థానం రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నాం, చాలా గర్వపడుతున్నాం. మా కౌన్సిల్ జరిగేటప్పుడు, మేము కౌన్సిల్లో భాగస్వామ్యం అయినప్పుడు, మేము ఈ కౌన్సిల్లో సభ్యులుగా డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడు నెల్లూరు నగరపాలక సంస్థ
మొట్టమొదటి స్థానాన్ని సంపాదించుకున్న దానికి, ఇందులో మేము భాగస్వాములైన దానికి చాలా చాలా గర్వపడుతున్నాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఇదే కాకుండా మచ్చుకు కొన్ని ఈ 2 సంవత్సరాల కాలం పాటు నెల్లూరు నగరంలో మేము చేసినటువంటి అభివృద్ధి, మా ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, రేపో మాపో ఓపెన్ చేసుకోబోతున్నాం కమాండ్ కంట్రోల్ రూమ్. నెల్లూరు నగరపాలక సంస్థ యొక్క కమాండ్ కంట్రోల్ రూమ్ మొత్తం 54 డివిజన్లలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది మొత్తం ఒకే దగ్గర సెంట్రలైజ్ చేసి, ఈ రాష్ట్రంలోనే బహుశా ఒక్క విశాఖపట్నంలో, విజయవాడలో మాత్రమే ఉంది. ఆ స్థాయిలో దాదాపు ఇప్పటికే 8 కోట్ల రూపాయల మేర ఖర్చు పెట్టున్నాం. మరో 6-7 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం. 15 కోట్ల రూపాయలతో కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పూర్తి చేసుకొని ఈరోజు ఒక తలమానికంగా నిలవబోతున్నాం. అందులో మేము ఈ కౌన్సిల్లో భాగస్వామ్యం దానికి నిజంగా గర్వపడుతున్నాం. 2019 ఎన్నికలు జరిగే నాటికి, తెలుగుదేశం ప్రభుత్వం పూర్తయ్యే నాటికి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి 54 డివిజన్లలో వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, వికలాంగుల పెన్షన్ కావచ్చు, వితంతు పెన్షన్ కావచ్చు, ఒంటరి మహిళ పెన్షన్ కావచ్చు, డయాలసిస్ పెన్షన్ కావచ్చు, అన్ని రకాల పెన్షన్లు కలిపి 27,000 పెన్షన్లు ఉన్నటువంటి పరిస్థితి నుంచి అప్పుడు 2,000 రూపాయలు, 1,000 రూపాయలు మాత్రమే ఉండింది. ఎన్నికలకు 3 నెలల ముందు ఎన్నికల స్టంట్లో భాగంగా 2,000 చేసిన ఆ పెన్షన్నే ఈరోజు మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఈ ప్రభుత్వంలో మేము సభ్యులుగా ఉన్నటువంటి ఈ కౌన్సిల్ ద్వారా 48,000 మందికి నెల్లూరు నగరపాలక సంస్థ ద్వారా వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, వికలాంగుల పెన్షన్ కావచ్చు, వితంతు పెన్షన్ కావచ్చు, ఒంటరి మహిళ పెన్షన్ కావచ్చు, డయాలసిస్ పెన్షన్ కావచ్చు, ఈరోజు అందజేస్తూ ఉన్నామని చెప్పి చెప్పేదానికి చాలా గర్వపడుతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇదే కాకుండా మాటకు ముందు మేము అన్నిళ్ళు ఇచ్చామని చెప్పే గత పాలన కంటే ఈ ప్రభుత్వం ఏర్పడినాక అసంపూర్తిగా ఉన్నటువంటి ఆ గృహాలన్నింటినీ కూడా పూర్తి చేయడమే కాకుండా లబ్ధిదారులకి రూపాయి కూడా వారి మీద ఆర్థికపరమైన భారం లేకుండా మొత్తం టిట్కో గృహాలన్నీ లబ్ధిదారులకు అందజేయడమే కాకుండా దాదాపుగా నగరపాలక సంస్థ పరిధిలో 18,000 మందికి ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించే కార్యక్రమం కూడా చేపట్టాం. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసేటటువంటి ఈ కౌన్సిల్లో మేము భాగస్వామ్యంగా ఉన్న దానికి, నేను మరీ ముఖ్యంగా డిప్యూటీ మేయర్గా, సహచరుల సభ్యులందరం కార్పొరేటర్లుగా ఉన్న దానికి గర్వపడుతున్నాం. ఇటువంటి నాయకుడు, మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కౌన్సిల్లో మేమందరం సభ్యులుగా ఉన్నందుకు గర్వపడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అనేక రకాల నిధులు తీసుకొచ్చి, కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా ఇక్కడ పనిచేసినటువంటి అనేక మంది కమిషనర్లు అనేక రకాల కార్యక్రమాల ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా తీసుకొచ్చి, ఉదాహరణకి ఎన్క్యాప్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ మొదటి విడతలో 2 కోట్ల రూపాయల డబ్బులు వచ్చి ఖర్చు పెట్టి యూసీలు కూడా సబ్మిట్ చేస్తే, రెండో విడతలో మళ్ళీ 8 కోట్ల రూపాయల డబ్బులు వచ్చున్నాయి. 10 కోట్ల రూపాయలు దాదాపుగా ఎన్క్యాప్ ద్వారా కూడా మనకి రావడం జరిగింది ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవే కాకుండా అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గడప గడపకి మన ప్రభుత్వం జీజీఎంపీలో భాగంగా ప్రతి సచివాలయానికి మొట్టమొదటగా 20 లక్షల రూపాయలు చెప్పి తదుపరి దాన్ని 40 లక్షలు కూడా పెంచి అనేక ప్రాంతాల్లో అనేకం చేసిన సందర్భాలు మనం చూసాం. ముస్లిం మైనార్టీలకి ఎంతో ముఖ్యమైనటువంటి షాదీ మంజిల్ 8 కోట్ల రూపాయలతో గత ప్రభుత్వంలో అది ప్రారంభించుకున్న, శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన, అసంపూర్తిగా 30-40% కూడా పూర్తి కానటువంటి ఆ షాదీ మంజిల్ని పూర్తి స్థాయిలో పూర్తి చేసుకొని ముస్లిం మైనార్టీలకి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ముస్లిం మైనార్టీలకు అందుబాటులో పెట్టి దాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.
ఇదే కాకుండా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దినేష్ కుమార్ సార్ ఉన్నప్పుడైతేనేమి, తర్వాత వచ్చిన జాహ్నవి మేడం అయితేనేమి, తర్వాత వచ్చిన హరిత మేడం అయితేనేమి, ఇప్పుడు ఉన్నటువంటి వికాస్ మర్మత్ సార్ దగ్గర అయితేనేమి, అందరూ ఐఏఎస్ అధికారుల యొక్క మా కౌన్సిల్ కమిషనర్లు ప్రజల యొక్క సమన్వయంతో బ్రహ్మాండంగా పనిచేశాం. రాబోయే రోజుల్లో మరింతగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు ఈ ముగ్గురు యొక్క సమన్వయంతో నెల్లూరు నగరాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.